ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు చాలా మందికి వయసుతో నిమిత్తం లేకుండా కొంచెం బరువు ఎక్కువ ఉన్నా కానీ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోయినా కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఫటఫట సౌండ్లు రావడము, ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నిలబడడానికి ఇబ్బంది పడడం, కొంచెం దూరం నడిచిన మోకాళ్ళ నొప్పులు రావడము, మెట్లెక్కిన మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా రావటానికి గల రీజన్స్ మీరు చూసినప్పుడే మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, మోకాళ్ళు గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు పై మోకాలు కింద మోకాలకి మధ్యలో అది ఒక కుషన్ లాగా పనిచేసి నొప్పి రాకుండా ఉపయోగపడుతుంది. ఇది అరగడం మొదలుపెట్టిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇలా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒకసారి మోకాళ్ళ నొప్పులు వస్తే ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఆపరేషన్కే వెళ్ళాలా, అది లక్షలతో కూడుకున్న పని. నెక్స్ట్ ఒకసారి మోకాళ్ళ చిప్పలు మార్చేస్తే నాకు ఏమైపోతుందని భయం, ఆందోళన ఉంటుంది. దానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే, ఇంతకు ముందర ఆపరేషన్ చేయించుకున్న దగ్గర కొంతమందికి ఫెయిల్ అవ్వడం, దురదృష్టవశాత్తు వాళ్ళని చూసి మీరు భయపడుతూ ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ సప్లిమెంట్తో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే అవకాశం కానీ ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఉండేటటువంటి సప్లిమెంట్ ఏదైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గ్రాండ్ వాక్ గురించి మాట్లాడుకోవాలి. గ్రాండ్ వాకు దాంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్, కాండ్రాటిన్ 1.2 గ్రామ్స్, కొర్కుమిన్ 1.5 గ్రామ్స్, కొల్లాజన్ 40 mg, బోసిలెసెరటా 250 mg, పైపరిన్ 15 mg, పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. 8 రకాల సప్లిమెంట్స్, 7.5 గ్రామ్స్ పౌడరు, ఒక 250 ml వాటర్లో ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ పోసుకొని ఆ తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత దాన్ని తాగుతూ పోయినామని అనుకోండి, ఒక 3 నెలల్లో మోకాళ్ళ నొప్పులు మీకు సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి అంటే చాలా సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. దానితో పాటు మీకు ఎప్పుడైనా మోకాళ్ళ దగ్గర నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలా, ఈ డైక్లోఫెనాక్ జెల్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని పెయిన్ కిల్లర్స్ తీసి లోపల వేసుకోకూడదు. ఇది నేను చెప్పట్లేదండోయ్, కొన్ని మెడికల్ గైడ్ లైన్స్ చెప్తూ ఉన్నాయి. ఇలాంటి సప్లిమెంట్స్ వాడుకుంటూ బయటను అప్లై చేసుకునే కొన్ని పెయిన్ తగ్గించేటటువంటి జెల్స్ కానీ అప్లై చేసుకుంటే మోకాళ్ళ నొప్పుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలా. ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే, మీ తొడ కండరాలు గట్టి చేసుకోవడము, కాలు కింద కండరాలు గట్టి చేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. చాలా రోజులు మోకాలు అరిగిపోకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ వచ్చిన మొదట్లో ఆపరేషన్ పోయేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? గ్రాండ్ వాక్ వాడుకోవచ్చు, తద్వారా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, ఆహారపు అలవాట్లు మార్చుకోవచ్చు. ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకొని పోతే కొంచెం వెయిట్ కానీ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా తగ్గించుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 15-20 సంవత్సరాల పాటు ఆపరేషన్ అవసరం లేకుండా చేసుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గ్రాండ్ వాక్ ఉంది. ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే గ్రాండ్ వాక్ని పంపించడంతో పాటు మీకు చేసుకోవాల్సినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ గురించి కూడా చెప్పి ఖచ్చితంగా మీ మోకాళ్ళ నొప్పులు న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో సంవత్సరాలు తగ్గించుకొని ఆపరేషన్ అవసరాన్ని చాలా వరకు డిలే చేసుకుంటూ అసలు ఒక 15-20 సంవత్సరాల పాటు ఆపరేషన్ అవసరం కూడా లేకుండా దీన్ని వాడుకునే దానికి అవకాశాలు ఉన్నాయి.